మొంతా తుపాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల పంటలు కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాకినాడలో తుపాన్ ప్రభావం ఏ విధంగా ఉందో పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు లైవ్ లో అందిస్తారు. అప్పారావు. లక్ష్మీదుర్గ కోనసీమ జిల్లాకు తుఫాను ముప్పు తప్పినప్పటికీ కూడా ఈదురుగాలుల బీభత్సం కొనసాగుతుంది. ముఖ్యంగా అయితే సముద్ర తీరం చాలా అల్లకొల్లాలంగా ఉంది. ఒక పక్క ఈదురుగాలులు వర్షంతో సముద్రం చాలా భయంకరంగా మారింది. ప్రధానంగా కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం వాడలరేవు తీరం వద్ద సముద్రం చాలా భయంకరంగా ముందుకు వచ్చిందని చెప్పాలి. ఇక్కడ సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఓఎన్జీసీ వాడలరేవుకు సంబంధించి ఓఎన్జీసీ ఆఫ్షోర్ గ్యాస్ ప్లాంట్ కూడా ప్రహారీ గోడని సముద్రం చాలా బలంగా తాకుతుంది. మన విజువల్స్ చూడొచ్చు. అల్లవరం మండలంలోని వాడలరేవు సముద్ర తీరం ఏ విధంగా భయంకరంగా మారిందో చూడొచ్చు. అలలు భారీ స్థాయిలో ఎగసిపడుతున్నాయి. చూడొచ్చు మన సముద్రం మధ్యలో ఏవైతే రిఫైనరీకి సంబంధించి కొంత ఎక్విప్మెంట్ ప్రాంతానికి ఆల్మోస్ట్ మునిగి పైనుంచి కూడా సముద్రం ముందుకు వస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఈదురుగాలుల తీవ్రతకి ఏదైతే ఒడ్డునున్న ఇసుక రేణువులు ఎగసి పడుతున్నాయంటే గాలుల తీవ్రత ఏ విధంగా ఉందని చెప్పొచ్చు. మనం ఏదైతే సముద్రం చూస్తున్నామో ఇక్కడి నుంచి అతి సమీపంలోనే తుఫాను తీరం దాటింది. ప్రస్తుతం అయితే నిన్న రాత్రి 7:30కి స్వల్పంగా ఇక్కడ అల్లవరం దగ్గర కూడా తుఫాను తీరాన్ని దాటింది. మన విజువల్లో చూడొచ్చు. ఇది ఓఎన్జీసీకి సంబంధించి రిఫైనరీ గ్యాస్ సముద్రంలో తవ్వి తీసే గ్యాస్ అంతా ఈ రిఫైనరీకి తరలించి ఎక్కడి నుంచే అనేక రకాల పరిశ్రమలకి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తారు. మనం చూడొచ్చు విజువల్లో గోడను ఏ విధంగా సముద్ర కెరటాలు బలం తాకాయో అదే విధంగా గోడ ఏదైతే ఓఎన్జీసీ రిఫైనరీకి సంబంధించి ప్రహారీ గోడను అనుకున్న తారు రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసమయ్యి దానికి వేసిన రక్షణకు సంబంధించిన మెస్సలు కూడా పూర్తిగా తొలగిపోయిన పరిస్థితి నెలకొంది. మరి మనం చూడొచ్చు ప్రధానంగా అల్లవరం అంటేనే సముద్రం తరచూ ముందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మనకి సముద్ర కెరటాలు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పాలి. దాదాపు 40 మీటర్ల ముందుకి ఇక్కడ సముద్రం ముందుకు వచ్చింది. అలలు అంతకంతకు ఎగసి పడుతున్నాయని చెప్పాలి. దీంతో ప్రస్తుతం తీరాన్ని అనుకున్న ఓఎన్జీసీ గ్యాస్ రిఫైనరీ కూడా లోపలికి నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఓఎన్జీసీ అధికారులు కూడా కాస్త అప్రమత్తమయ్యారు. పైగా ఇటీవల కాలంలో తరచూ కురుస్తున్న వర్షాలకు సముద్రం ఇక్కడ చాలా రఫ్గా మారి తరచూ ఓఎన్జీసీ ప్రహారీ గోడని ఢీకొన్న నేపథ్యంలో ఇప్పటికే దాన్ని కొంత మార్చి కూడా వేరే చోట కొత్తగా కట్టారు. ఇప్పుడు దాన్ని కూడా తీవ్రంగా తాకుతుందని చెప్పాలి. దీంతో ప్రస్తుతం అయితే వాడలరేవు దగ్గర సముద్రం చాలా భయానకంగా మారడంతో ఓఎన్జీసీ రిఫైనరీకి సంబంధించి ప్రహారీ గోడ కూడా ఎప్పటికైనా ఏ క్షణమైనా దెబ్బతింటుందేమో అనే పరిస్థితి నెలకొందని చూడొచ్చు. మనం చూడొచ్చు సముద్రంలో అలల తీవ్రతకి రాళ్లు కూడా కొట్టుకొచ్చాయి. అదేవిధంగా ప్రహారీ గోడ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రహారీ గోడను అనుకున్న తారు రోడ్డు కూడా పూర్తిగా ముక్కలయ్యి కిందనున్న ఇసుక కూడా తేలుతుందో మనం చూస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు మాత్రమే ఈ విజువల్స్ ఎక్స్క్లూజివ్ అని చెప్పాలి. చూడొచ్చు ఏ విధంగా విధ్వంసం ఈ అలల తీరానికి అలల తాకిడికి తారు రోడ్డు పూర్తిగా ముక్కలైపోయి తునాతునకలు కూడా అయిపోయిన పరిస్థితి నెలకొంది. మొత్తం ఏమాత్రం కూడా రిపేర్ చేయలేనంత స్థాయిలో రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. వాస్తవానికి తీరాన్ని అనుకున్న ఈ ఓఎన్జీసీ గ్యాస్ ప్రహారీ గోడ సంబంధించి తర్వాత 24/7 ఓఎన్జీసీ అధికారులు పహారా కాస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ తీరం ముందుకు రావడంతో ధ్వంసమైన రహదారి నేపథ్యంలో ఈ పహారా కూడా చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు. చూడొచ్చు ఏ స్థాయిలో రహదారి ముక్కలై తునాతునకలైపోయిన పరిస్థితి నెలకొంది. నిన్న అర్ధరాత్రి అయితే సముద్రం బాగా ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ రోడ్డుపై కూడా అలలు తాకాయి. ప్రస్తుతం అయితే ఈ రాకాసి అలల కారణంగా మనం చూడొచ్చు ఏ విధంగా సముద్రంలోంచి ఈ దుక్కలు ఇవన్నీ కూడా కొట్టుకొచ్చాయి. దీన్ని బట్టి విధ్వంస స్థాయి ఏ విధంగా ఉందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ విజువల్స్ కేవలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు మాత్రమే ప్రత్యేకమని చెప్పాలి. ఇక్కడైతే చాలా దారుణంగా ఉంది. యాక్చువల్గా సముద్ర తీరం తుఫాను నేపథ్యంలో ఉప్పాడ తీరం అల్లకొల్లంగా ఉందని చూపించాం. కానీ దానికి మించి అదే స్థాయిలో అల్లవరం మండలం వాడలరేవులు కూడా సముద్రం
చాలా విధ్వంసకరంగా మారింది. మనం చూస్తున్న విజువల్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు ప్రత్యేకం. దీన్ని బట్టి ఇక్కడ సముద్రం ఏ స్థాయిలో ముందుకొచ్చిందో కూడా చెప్పొచ్చు. అయితే తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇక్కడ తీవ్ర స్థాయిలో అలలకు ఉద్దంసం కొనసాగుతుంది. మరోపక్క దీనికి సమీపంలోనే తుఫాన్ షెల్టర్ ఉంది. సీఎం చంద్రబాబు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు కూడా పెంచిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.